అనారోగ్యంతో కృంగిపోతున్న వారి కోసం ఈ వీడియో. ప్రపంచంలోని ఎన్నో జబ్బులను రివర్స్ చేయవచ్చని మీకు తెలుసా? మీ అనారోగ్యాన్ని కూడా కొంతవరకైనా రివర్స్ చేసుకుని కోల్పోయిన మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోవచ్చని మీకు తెలుసా? ఇది ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్తో సాధ్యం. అవును, మీరు విన్నది నిజం. మీ అనారోగ్యాన్ని వీలైనంత వరకు రివర్స్ చేసుకుని తక్కువ మందులతో ఆరోగ్యంగా జీవించే అవకాశాన్ని ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అంటే మీరు వాడుకుంటున్న రెగ్యులర్ అల్లోపతి మందులతో పాటుగా మీ జబ్బులను తగ్గించే విధంగా మీ డైట్ని మార్చుకుని తర్వాత కాంప్లిమెంటరీ ట్రీట్మెంట్ క్రింద హోమియోపతిని కూడా కలుపుకొని వాడుకోవడం. ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ఒక సమగ్ర చికిత్స. ఇది మీ పూర్తి శరీరాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకునే ప్రక్రియ. మనం అల్లోపతి మందులు ఎలాగూ వాడుతూ ఉంటాం, అయితే హోమియోపతి కూడా ప్రతి వ్యాధి బాధలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి మీ శరీరాన్ని క్రమంగా లోపల నుండి బాగు చేస్తుంది. అల్లోపతితో పాటుగా హోమియోపతిని కూడా వాడగా ఈ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ మీ శరీరాన్ని క్రమంగా ఆరోగ్యవంతంగా ఉత్సాహంగా చేస్తుంది. ఈ విధంగా మీరు ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ కనుక అనుసరిస్తే మీ శరీరం నానాటికి ఆరోగ్యవంతమయ్యే అవకాశం కలుగుతుంది. ఇలాగా అనేక రకాల జబ్బులలో ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ పద్ధతిని అనుసరించి బాగుపడిన వారు ఏమంటున్నారో వారి మాటల్లోనే వారిచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా తెలుసుకుందాం. ఈ ఫీడ్బ్యాక్స్ని ఇచ్చిన వారందరూ కూడా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలుగా వాడి తమ వ్యాధులను వీలైనంత మట్టుకు కుదుర్చుకున్నారు, వీలైనంత మట్టుకు రివర్స్ చేసుకున్నారు. కావాలంటే మీరు వీడియో పాజ్ చేసి వారి ఫీడ్బ్యాక్ చదువుకోవచ్చు. వారు రాసిన ఫీడ్బ్యాక్స్ స్వయంగా మీరు తెలుసుకోవచ్చు. సరే, మొదటిగా ఈ పేషెంట్ ఏమంటున్నారో చూడండి. ఈ పేషెంట్ కాలులో ట్యూమర్తో బాధపడినవారు. తనకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ కాలులో మరలా ఆ ట్యూమర్ తిరిగి పుట్టుకొచ్చింది. అప్పుడు తాను హోమియోపతి వాడగా రెండోసారి వచ్చిన ఆ ట్యూమర్ పూర్తిగా కరిగిపోయింది, మరలా రాలేదు. ఈ పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు 2 కాళ్ళు బాగా వాచిపోయి వచ్చారు. కారణం, కాళ్లల్లోని వెయిన్స్లో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయి. చాలా కాలంగా ఇలా బాధపడుతూ ఉండి చివరికి మా దగ్గరకు వచ్చి ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ కింద హోమియోపతిని కూడా కలుపుకొని వాడారు. కొన్ని నెలల్లోనే కాళ్లల్లోని వెయిన్స్లో ఉన్న బ్లడ్ క్లాట్స్ కరిగిపోయాయి. ఇప్పుడు చాలాసేపు నిలబడిన కాళ్లల్లో వాపులు రావడం లేదు. ఈ పేషెంట్ సర్వైకల్ స్పాండిలోసిస్తో వచ్చారు. ఆయన కూడా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ క్రింద అల్లోపతితో పాటుగా హోమియోపతిని కూడా జతపరుచుకుని వాడిన తర్వాత ఆయన సిమ్టమ్స్ ఎంతో మెరుగయ్యాయి. ఈ పేషెంట్ గైనిక్ పేషెంట్. ఈవిడ పీసీఓడితో బాధపడుతున్నారు. పీరియడ్స్ అబ్నార్మల్, మెన్సెస్ వచ్చే ముందు ఒళ్ళంతా నీరు చేరి ఇరిటబుల్ అయ్యే పరిస్థితి. ఈ పేషెంట్ కూడా అల్లోపతితో పాటుగా హోమియోపతిని కూడా వాడుతూ ఇంటిగ్రేటివ్ కేర్ మొదలుపెట్టిన తర్వాత కొన్ని నెలల్లోనే ఒంట్లో నీరు చేరే గుణం తగ్గి పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యి ఓవరీస్ కూడా సైజు తగ్గి చాలా మెరుగయ్యారు. ఈ పేషెంట్ పైల్స్ మరియు ఫిస్టులాతో బాధపడుతున్న పేషెంట్. ఆపరేషన్ వద్దనుకుని ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు పైల్స్ మరియు ఫిస్టులాను కుదుర్చుకోగలిగారు. సరే, చిన్నపిల్లల విషయానికి వస్తే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుందా? అవును, హెల్ప్ అవుతుంది. ఈ పేషెంట్ తమ పాపని అడినాయిడ్స్ సమస్య గురించి తీసుకువచ్చారు. ఈ సమస్య కొన్ని నెలల్లోనే చక్కగా తగ్గిపోవడం వల్ల ఈ పాప ఎంతో ఆరోగ్యవంతురాలుగా మారింది. ఈ పేషెంట్ ఆస్మాతో బాధపడుతూ ఇంటిగ్రేటివ్ కేర్ కోసం వచ్చారు. కొన్నాళ్ళు అల్లోపతి మరియు హోమియోపతి కలిపి వాడిన తర్వాత తన టాబ్లెట్స్ అన్నీ కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పేషెంట్ మాటిమాటికి దగ్గు జలుబుతో బాధపడుతూ మాటిమాటికి సిక్ అయ్యే పేషెంట్. ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ క్రింద హోమియో వాడిన తర్వాత పూర్తిగా నార్మల్ అయ్యారు. ఇప్పుడు మాటిమాటికి దగ్గు జలుబు బారిన పడడం ఆగిపోయింది. ఈ పేషెంట్ గురక ఎక్కువ వస్తోంది, అది తగ్గాలి అని కోరుకుని వచ్చిన పేషెంట్. ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్తో గురక తగ్గిపోయిందని తమ ఫీడ్బ్యాక్ని అందిస్తున్నారు. ఈ పేషెంట్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్తో బాధపడుతున్న పేషెంట్. ఇది పూర్తిగా నయం కానీ సొల్యూషన్ లేని ఒక లంగ్ డిజీజ్, ఊపిరితిత్తుల జబ్బు. ఈ క్రానిక్ డిజీజ్లో 2 లంగ్స్ కూడా ఫైబ్రోస్ అయ్యి గట్టిపడిపోతూ ఉంటాయి. ఈవిడ కూడా కొన్ని నెలలు ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ వాడిన తర్వాత ఆయాసం చక్కగా తగ్గి ఎంతో మెరుగయ్యారు. ఈ పేషెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉండేవారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీరికి చాలా రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ మాత్రమే సూట్ అవుతాయి, మామూలు యాంటీబయాటిక్స్ పని చేయవు అని కల్చర్ రిపోర్ట్లో వచ్చింది.
కానీ ఆ యాంటీబయాటిక్స్ బదులు హోమియోపతి వాడిన తర్వాత వీరు యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి కూడా సునాయాసంగా బయటపడ్డారు. ఏ ఇంజెక్టబుల్ లేకుండా సింపుల్గా వీరి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. కాబట్టి వీరు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పేషెంట్ అయితే ముందు చెప్పిన పేషెంట్ వలె ఒక్కసారి కాకుండా మాటిమాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ బారిన పడేవారు. ఎన్నోసార్లు యాంటీబయాటిక్ కోర్సులు వాడేవారు. కానీ ఈసారి ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ కోసం మా వద్దకు వచ్చారు. హోమియోపతి కూడా జతపరుచుకుని వాడిన తర్వాత ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మాటిమాటికి రావడం ఆగిపోయింది. ఈ పేషెంట్ హార్ట్ పేషెంట్. ఈవిడికి కాన్పులో బిడ్డ పుట్టిన తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ ఏర్పడింది. దీన్ని పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతి అంటాము. ఇది అరుదుగా వచ్చే జబ్బు. అయితే 6 నెలలు దాటిన తర్వాత కూడా ఈవిడికి జబ్బు తగ్గలేదు. ఆయాసపడుతూ ఉండేవారు. మందుల మీదనే డిపెండ్ అయి ఉండేవారు. కానీ 6 నెలలు అయిన తర్వాత ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ కోసమని వచ్చారు. మందులు వాడిన తర్వాత కొన్ని నెలల్లోనే అన్ని సిమ్టమ్స్ తగ్గాయి. పేషెంట్ టాబ్లెట్స్ కూడా గణనీయంగా తగ్గాయి. అందుకని తన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఈ పేషెంట్ గుండె దడతో వచ్చిన పేషెంట్. గుండె దడతో బాధపడుతూ సడన్గా నీరసపడి కళ్ళు తిరిగి పడిపోయేవారు. ఆవిడని తన హస్బెండ్ చేతులపై ఎత్తుకుని ఎమర్జెన్సీకి తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇలాంటి పేషెంట్ అలోపతితో పాటుగా హోమియోపతి కూడా కలుపుకొని ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ వాడిన తర్వాత చక్కగా బెటర్ అయ్యారు. ఇప్పుడు గుండె దడ పూర్తిగా ఆగిపోయింది. అన్ని మందులు మానేశారు. అందుకనే అందరి మేలు కోసం తన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఈ పేషెంట్ లైకెన్ ప్లానస్ అనే ఆటోఇమ్యూన్ డిజీజ్తో బాధపడేవారు. ఎంతో కాలంగా కష్టపడినా ప్రయోజనం లేకపోవడం వల్ల ఇప్పుడు ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారు. ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే తన సిమ్టమ్స్ అన్నీ చక్కగా కంట్రోల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నారు. ఆవిడ ఫీడ్బ్యాక్ మీరు వీడియో పాజ్ చేసి తప్పక చదవాలి. ఈ పేషెంట్ సైనసైటిస్ మరియు మైగ్రేన్తో బాధపడేవారు. ఆకలి వేస్తే తీవ్రమైన మైగ్రేన్ ఈ పేషెంట్కి వచ్చేది. తట్టుకోలేకపోయేవారు. ఆపరేషన్ వరకు వెళ్లారు. కానీ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెడతానని వచ్చారు. అనతి కాలంలోనే చాలా బెటర్ అయ్యానని తానే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మీరు వీడియో పాజ్ చేసి చదవవచ్చు. ఈ పేషెంట్ జాయింట్ పెయిన్స్తో వచ్చిన పేషెంట్. ఈవిడికి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఆస్టియో ఆర్థరైటిస్ ఉండడం వల్ల ఆవిడ జాయింట్ పెయిన్స్తో ఎంతో బాధపడేవారు. క్రమక్రమంగా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ వాడగా నొప్పులన్నీ చక్కగా తగ్గిపోయాయి. ఈ పేషెంట్ పంటి నొప్పితో బాధపడుతున్న పేషెంట్. పన్ను తీయించుకోవాలి అని అనుకున్నారు. కానీ ఒకసారి ఇంటిగ్రేటివ్ కేర్ గురించి విన్నారు. కాబట్టి ఒక్కసారి ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ వాడి చూద్దామని అనుకున్నారు. వీరికి చిగుళ్ళలోంచి రక్తం రావడం, చిగుళ్ళు మెత్తపడడం లాంటి సమస్య కూడా ఉండేది. చాలా కాలంగా చిగుళ్ళల్లోంచి రక్తం కూడా వస్తూ ఉండేది. అయితే వీరు ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ వాడారు. పంటి నొప్పి తగ్గిపోయింది. చిగుళ్ళలోంచి రక్తం రావడం కూడా ఆగిపోయింది. ఈ పేషెంట్ పామో ప్లాంటార్ సోరియాసిస్ అనే అరుదైన చర్మ వ్యాధితో బాధపడేవారు. ఇతనికి కాళ్ళు చేతులు సోరియాసిస్తో నిండిపోయాయి. అలాంటప్పుడు డాక్టర్స్ స్టెరాయిడ్స్ మరియు ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇస్తానంటే వద్దని చెప్పి ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు. మినిమల్ అల్లోపతి మెడిసిన్తో పాటుగా హోమియోపతి కూడా వాడిన తర్వాత ఇతని జబ్బు కొన్ని నెలల్లోనే పూర్తిగా తగ్గిపోయింది. ఈ కేస్ అప్పుడే పుట్టిన పసికందుది. సి సెక్షన్ ఆపరేషన్ ద్వారా పుట్టింది. పుట్టిన కొన్ని రోజులకే ఈ బిడ్డ కళ్ళలో విపరీతంగా పుసి ఏర్పడి బాధించడం మొదలుపెట్టింది. కొన్ని వారాల పాటు కళ్ళల్లో డ్రాప్స్ వాడినా కూడా తగ్గకపోవడంతో వీరు ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ వాడారు. కొన్ని రోజులకే పుసి మరియు డిశ్చార్జ్ రావడం పూర్తిగా తగ్గిపోయింది. డయాబెటీస్ని రివర్స్ చేసుకున్న పేషెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని మీ ముందు పెడుతున్నాం. ఈ పేషెంట్ చాలా హై షుగర్తో వచ్చారు. డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేసి కొద్ది కాలంలోనే డయాబెటీస్ని పూర్తిగా రివర్స్ చేసుకుని ఇప్పుడు ఏ మందులు లేకుండా ఉన్నారు. ఇలా కొన్ని స్పెసిఫిక్ జబ్బులతో బాధపడిన వారు మాత్రమే కాకుండా శరీరంలో అనేక రకాలైన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు కూడా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అప్రోచ్లో అల్లోపతి మరియు హోమియోపతి కలిపి వాడుకుని తమ శరీరంలో తమకున్న అనేక రకాలైన ప్రాబ్లమ్స్ని ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్తో బాగు చేసుకున్నారు. ఇవన్నీ విన్నాక ఒక ముఖ్యమైన మాట, ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ఒక మిరకిల్ అని అనుకోవద్దు. కొన్ని కేసెస్లో రిజల్ట్స్ త్వరగా వస్తాయి. కొన్ని కేసెస్లో రిజల్ట్స్ చాలా మెల్లగా వస్తాయి. ఈ వీడియో ఉద్దేశ్యం ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉందని మీకు తెలియజేయడం మాత్రమే. నిరాశపడకండి, అన్వేషించడానికి మీకు మరొక మార్గం ఉంది అని మీకు ఈ సమాచారం అందించడమే మా ఉద్దేశం. ఇప్పటి వరకు మీ ముందు పెట్టిన ఈ పేషెంట్స్ ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా ఎంతో నమ్మకంగా ఓపికతో ట్రీట్మెంట్ వాడుకుంటే వచ్చిన ఫలితాలే తప్ప
అద్భుతాలు లేదా మిరకిల్స్ కావు. వారి నమ్మకం, ఓర్పు ఫలించాయి అంతే. మీరు గమనించే ఉంటారు, పేషెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ని మీ ముందు ఉంచినప్పుడు వారి పర్సనల్ డీటెయిల్స్, డాక్టర్ నేమ్స్ రివీల్ కాకుండా మేము వాటిని మాస్క్ చేశాము. ఇలా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ద్వారా మీరు కూడా మేలు పొందవచ్చు. మీ మందులు తగ్గించుకోవచ్చు. వీలైనంత వరకు మీ వ్యాధులను రివర్స్ చేసుకుని ఆరోగ్యవంతులవ్వచ్చు. ఇంత చక్కగా మీకు ఆరోగ్యాన్ని కలిగించే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ఇప్పుడు సిమ్స్ మెడికల్ సెంటర్ హైదరాబాద్లో మీకు లభ్యం. నా వ్యాధి మాత్రం తగ్గదులే అని అనుకోవద్దు. ప్రయత్నించి చూడడంలో తప్పులేదు. కేవలం 3 నెలలు మాత్రమే వాడి చూడండి. మీ శరీరంలో కలిగే మార్పులు మీకే తెలుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ వాడుతున్నారు, మేలు పొందుతున్నారు. సిమ్స్ మెడికల్ సెంటర్ హైదరాబాద్లో అల్లోపతి మరియు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ మరియు సైకియాట్రీ స్పెషలిస్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు మీ అనారోగ్యాన్ని బాగు చేసుకుని ఆరోగ్యవంతులయ్యే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు.